హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అమ్మగారు అబ్బాయి కుకింగ్ ఛానల్. నేను మీ భార్గవ్. ఈరోజు మన వీడియోలో అందరికీ ఇష్టమైన జున్ను ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. అయితే చాలామందికి జున్ను సరిగ్గా కుదరదు. అంటే అది సరిగ్గా కొలతలు లేకుండా వండడం వల్ల ఏమవుతుందంటే అది గడ్డలాగా గట్టిగా తయారవ్వదనమాట. చాలామంది చేసినప్పుడు కొంచెం నీరు బాగా ఎక్కువగా ఊరిపోయి ఇలా సాలిడ్గా గడ్డలాగా సరిగ్గా తయారవ్వక ఇలా పీసెస్గా కట్ అవ్వదు, అది సరిగ్గా తయారవ్వదు. అయితే ఈ వీడియోలో నేను పక్కా కొలతలతో ఎలా చేయాలో చెప్తాను. ఇలా చేశారంటే వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా చక్కగా పీసెస్లా కట్ చేసుకునేలాగా మనం జున్ను తయారు చేసుకోవచ్చు. జున్ను అంటే ఎవరికన్నా ఇష్టం లేకుండా ఉంటుందో చెప్పండి? ఎవరైనా సరే ప్రాణం ఇస్తారు కదా జున్ను తినాలంటే. అలాంటిది ఈ జున్ను ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చెప్తాను. జనరల్గా వర్షాకాలంలో ఎవరన్నా పల్లెటూరుల్లో ఆవులు గేదెలు ఉన్నప్పుడు ఆ గేదె ఈనినప్పుడు పాలు తీస్తారు కదా, ఫస్ట్ తీసే పాలని జున్ను పాలు అంటాం. అలా ఫస్ట్ రోజు తీసిన జున్ను పాలు నేను తీసుకున్నాను, ఒక హాఫ్ లీటరు. ఫస్ట్ రోజు తీసిన జున్ను పాలు చాలా చిక్కగా ఉంటాయండి, చాలా పోషకాలు ఎక్కువగా ఉంటాయి కూడా ఈ పాలల్లో. ఇలా ఫస్ట్ రోజు తీసుకున్న జున్ను పాలకి 2 వంతులు మామూలు పాలు, ప్యాకెట్ పాలైనా సరే గేదె పాలైనా సరే మామూలు పాలు చిక్కటివి తీసుకోవాలి, నీళ్ళు అస్సలు కలపకుండా తీసుకోవాలన్నమాట. ఫస్ట్ రోజు జున్ను పాలు అయితే, అంటే ఫస్ట్ రోజు తీసిన పాలైతే కనుక గేదె ఈనినప్పుడు ఫస్ట్ రోజు పాలైతే 1 వంతుకి 2 వంతులు పాలు తీసుకుంటున్నాం. అంటే హాఫ్ లీటర్ జున్ను పాలకి నేను 1 లీటర్ పాలు తీసుకున్నాను, ప్యాకెట్ పాలు. ఇప్పుడు ఒక హాఫ్ కేజీ సన్నగా తురిమిన బెల్లం, సన్నటి పొడిలాగా తురిమాను, త్వరగా కలిసిపోతుంది. మీరు కావాలంటే స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే 400 గ్రామ్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని అంతా కూడా ఇందులోకి వేసి పూర్తిగా కరిగిపోయేలాగా కలుపుకోవాలన్నమాట. అయితే మీరు ఫస్ట్ రోజు తీసుకున్న పాలు అయితే 1 వంతుకి 2 వంతులు అన్నాను కదా, రెండో రోజు తీసుకున్న పాలు అయితే కనుక 1 వంతుకి 1 వంతు ఈక్వల్గా తీసుకోండి. మూడో రోజు అయితే కనుక ఇంకా అసలు పాలు ఏమీ కలవు, డైరెక్ట్ జున్ను పాలల్లో బెల్లం వేసేసి చేసుకోవాలన్నమాట. ఇప్పుడు బెల్లం అంతా యాడ్ చేసేసుకుని కవ్వంతో కానీ గరిటెతో కానీ చక్కగా బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోయేలాగా కలిపేసుకోవాలన్నమాట. అయితే ఇలా బెల్లం కరిగింది కదా, బెల్లం అంతా కరిగిపోయినప్పుడు బెల్లంలోనూ అలాగే పాలల్లో కూడా నలకలు వస్తాయి. బెల్లంలో అయితే ఖచ్చితంగా నలకలు ఏవో ఒకటి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ బెల్లాన్ని కరిగిపోయింది కదా మొత్తం అంతా, ఇప్పుడు ఈ పాలుని పూర్తిగా వడకట్టేసుకోవాలి. కనిపిస్తున్నాయి కదా నలకలు, అలా పైన కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు వీటన్నిటిని కూడా జాగ్రత్తగా పాలు వడకట్టే టీ కట్ట ఉంటుంది కదా, దాన్ని శుభ్రంగా కడిగేసి అందులోకి నిదానంగా అన్ని పాలు కూడా పోసేసుకుని మొత్తం అంతా పూర్తిగా వడకట్టుకోవాలి. చూస్తున్నారు కదా నలకలన్నీ ఎలా వచ్చినాయో. ఇప్పుడు మళ్ళీ తిరిగి గిన్నెలోకి పోసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు మిరియాల పొడి వేస్తున్నాను, అలాగే హాఫ్ స్పూన్ యాలకుల పొడి వేస్తాను. మీరు కావాలంటే సొంటి పొడి కూడా వేసుకోవచ్చు, కొంతమంది సొంటి పొడి వేస్తారు. మిరియాల పొడి మాత్రం ఖచ్చితంగా కొంచెం ఎక్కువ వేసుకోండి, చాలా టేస్ట్ వస్తుంది, చాలా కమ్మగా స్పైసీగా బాగుంటుంది. అలాగే యాలకుల పొడి ఖచ్చితంగా వేయండి, ఎందుకంటే జున్ను పాలు కొంచెం నీచు వాసన వస్తాయి. అలా నీచు వాసన రాకుండా ఉండాలంటే ఒక హాఫ్ స్పూన్ వరకు యాలకుల పొడి, అలాగే టేస్ట్ బాగుండాలంటే ఖచ్చితంగా 1 స్పూన్ వరకు మిరియాల పొడి. నేను చేసిన మెజర్మెంట్ చేసినట్టయితే కనుక మినిమం 1 స్పూన్ వరకు మిరియాల పొడి వేసి మొత్తం బాగా కలపండి. ఇప్పుడు దీన్ని ఆవిరికి పెట్టుకోవాలి. నేను ఆవిరికి పెట్టుకుంటాకి స్టవ్ పైన ఒక పెద్ద గిన్నె పెట్టుకున్నాను, అందులోకి ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు అందులో మన జున్ను పాల గిన్నె పెడుతున్నాను. లోపల గిన్నె పైన అయితే మూత వేయట్లేదు, బయట గిన్నె పైన మాత్రమే ఇప్పుడు మూత వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక అరగంట సేపు అయినా ఖచ్చితంగా ఉడికించుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి అది ఉడకడానికి అనేది టైం పడుతుంది, కనీసం ఒక అరగంట సేపటిని ఉడకాలి. అరగంట తర్వాత మూత తీసి చూస్తే మన జున్ను చక్కగా ఉడికిందండి, కనిపిస్తుంది కదా, కొద్దిగా పొంగింది, ఇలాగా మొత్తం ఉడికింది. ఉడికిందో లేదా అని చెప్పి టచ్ చేసుకుంటాక అలా పైన టచ్ చేస్తే మన చేతికి పాలలాగా ఏమీ అంటుకోలేదు కాబట్టి ఉడికింది. లేదా ఇలా చాకుతో కానీ దేంతో అన్నా పొడిచి చూస్తే అప్పుడు కూడా పాలలాగా ఏమి అంటుకోలేదు కదా, అంటే ఉడికిపోయింది. ఇంకా దాన్ని తీసి పూర్తిగా చల్లారనిచ్చిన తర్వాత ఇలా పీసెస్లా కట్ చేస్తున్నాను. చూసారు కదా ఎంత చక్కగా కేక్ ముక్కలాగా గట్టిగా పీస్ తయారైందో. అంతేనండి, పర్ఫెక్ట్ జున్ను తయారైపోయింది. అయితే మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి రెసిపీస్ ఇంకా ఎన్నెన్నో పెడతాను. అలాగే మీరు కూడా జున్ను పాలు దొరికినప్పుడు ఇలా జున్ను చేసుకుని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.